అని చెప్పేసి కూడా ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని ఇరు పార్టీల వైపు నుంచి దాన్ని కూడా నమ్మేసి అంతర్గతంగా స్థానికంగా ఉన్న ఇరు పార్టీల క్యాడర్ గొడవలకు వెళ్లే స్థాయిలోకి వెళ్లేలాగా చేసుకుంటారేమో, ఇట్లాంటి అపవాదులు అంత ఈజీగా నమ్ముతుంటని చెప్పేసి అనిపించింది నాకు. ఇవాళ వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అంగన్వాడీల ధర్నాని బెదిరించి వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళు డిమాండ్లను ఏ విధంగా కూడా పూర్తి చేయకుండా, వాళ్ళు న్యాయపరమైన కోరికలను ఏ విధంగా కూడా నెరవేర్చకుండానే వాళ్ళని ఎస్మా ప్రయోగించి వాళ్ళ సమ్మె విరమించేలాగా చేసింది. నిర్బంధంగా కబంధ హస్తాల్లో పెట్టి చేసింది. ఇది కాక కొంతమందికి ఆల్రెడీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లుగా కొన్ని వందల మందికి నోటీసులు కూడా ఇష్యూ చేసింది ఆల్రెడీ. ఈ విషయాన్ని మనం ఎక్కడ హైలైట్ చేసి మాట్లాడతామో, దీని గురించి ఎక్కడ చర్చిస్తామో అని చెప్పేసి మన దృష్టిని మరల్చడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ ఈ ఫేక్ ఎడిట్లు రెండు పార్టీల వైపు నుంచి చేసి ప్రచారం చేసింది. దాన్ని మనం గమనించుకోకుండా అదే నిజమని నమ్ముకొని ప్రసారం చేస్తూ ఉన్నాం, దాన్ని అలాగే ప్రచారం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్రాలతో